సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా గురైందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 249కు చెందిన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న ఈ భూమి బేగంపేట గ్రామ కంఠానికి ఆనుకుని ఉండగా భూమిని ఆక్రమించి ఫ్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమే గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల విచారణలో భూమి ప్రభుత్వానికి చెందిందేనని నిర్ధారించిన అప్పటి ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అదే సమయంలో సర్వే నెంబర్ 249కు చెందిన భూమిపై పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్లు కేటాయించి డాక్యుమెంట్లు సృష్టించారని పేర్కొన్నారు. 2016లో డాక్యుమెంట్ నెంబర్ 22511/2016 5877 చదరపు గజాలు, డాక్యుమెంట్ నెంబర్ 29158/2016 1788 చదరపు గజాల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. ఈ అక్రమాలపై 2017 డిసెంబర్ 27న జిల్లా పంచాయతీ అధికారికి, 2018 జనవరి 24న హెచ్ఎండి అధికారులకు, 2018 జనవరి 29న జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం అధికారులు వచ్చి భూమి ప్రభుత్వానికి చెందిందని నిర్ధారించి అడ్డుబందులు నిర్మించి బోర్డు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనంతరం ఆ బోర్డును తొలగించి మళ్లీ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపించారు. సుమారు 3 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ సుమారు 15 కోట్లు ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. సంబంధిత సేల్ డీడ్లను రద్దు చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కాపాడాలని జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామ్సింగ్ నాయక్, ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హరికృష్ణ, ప్రభుగౌడ్, వేణుగౌడ్, జగదీష్ నాయక్, సిహెచ్ యాదగిరి, సాయి కిరణ్, కుర్రం కుమార్, ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. बात करते MC Sangareddy जमाने का फोन पे उसमें भी आ गया, सोशल मीडिया अपडेट हो फास्ट हो गया। जाके ये करे तक लेके व्हाट्सएप पे मेडवा कलेक्टर मंडल బేగంపేట గ్రామ పంచాయతీ చిత్రూప రెవెన్యూ గ్రామకంఠానికి ఆనుకున్న 249 సర్వే నెంబర్లో గల భూమి 2016లో 5877 గజాలు కబ్జాకు పాల్పడింది. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆనాటి ఉన్న ప్రభుత్వం అండదండలతో కబ్జా చేసుకున్నారు. దాన్ని కాపాడాలని కలెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా అక్కడ 3 ఎకరాల పైబడి 20 గుంటలు 25 గుంటల వరకు కబ్జా పాల్పడింది. ప్రభుత్వ భూమిని ఏ విధంగానైనా కాపాడాలని చెప్పేసి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మండల్ ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా ఈరోజు అక్కడ పలుకుతున్న ధర చూసుకుంటా పోతే అసలు గవర్నమెంట్ ల్యాండ్కి గ్రామ పంచాయతీ ఎలాంటి హౌస్ నెంబర్లు కానీ అసెస్మెంట్ నెంబర్లు కానీ ఇవ్వరు. గతంలో వాళ్ళు సర్పంచ్ ఉండే కాబట్టి 2016లో వాళ్ళ హౌస్ నెంబర్లు, ఇంటి నెంబర్లు సృష్టించి, ధృవీకరణ పత్రాలు సృష్టించి వాళ్ళు డాక్యుమెంట్లు తయారు చేసుకొని వీటిని మళ్ళీ డాక్యుమెంట్ చేసుకొని కూడా ఇతర వ్యక్తులకు కూడా అమ్మినారు, అంటే అగ్రిమెంట్ చేసినారు. అప్పుడు ఆ కడీలేసి గ్రామంలో మొత్తం క్లీనింగ్ చేస్తున్నప్పుడు గ్రామం దృష్టికి వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ 2016-17లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దాని తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినారు. ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆఫీసర్స్ కూడా వచ్చి అక్కడ బోర్డులు కూడా నిర్మాణం చేసినారు. బేషరతుగా బోర్డులు తొలగించి మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ అంటే షెడ్ వేసి మళ్ళీ కడీలు వేసి దాన్ని ఆక్రమించి అప్పుడంతా పబ్లిక్ కూడా ఎంబడి పడ్డాం కాబట్టి కంప్లైంట్లు ఇచ్చినాము. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగనే ఆగింది. మరలా ఇప్పుడు ఆ యొక్క గవర్నమెంట్ భూమిని ఎలాగైనా సరే గవర్నమెంట్ ఆ కబ్జాను తీసుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు సుమారుగా అది ఒక 15 నుంచి 18 కోట్ల ప్రాపర్టీ. అది గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా దేనికన్నా పని పడుతుంది కదా. ఆఫీసులు కానీ వివిధ ఇప్పుడు నిరుపేదలు ఉంటారు ఎవరన్నా, వారికి కూడా ఏదైనా ఇవ్వడానికి కానీ గవర్నమెంట్కి ఉపయోగపడే ల్యాండ్. పక్కనే ఉన్న ఒక డిటీసీ కూడా ఉంది, పోలీస్ ట్రైనింగ్ సెంటర్. ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కానుకొని ల్యాండ్ ఉంటుంది. పక్కన అనంతనామ పద్మస్వామి దేవాలయం టెంపుల్ కూడా ఉంటుంది. ఇవన్నిటికీ గుళ్ళకు కానీ రేపొద్దున గ్రామానికి కానీ ఏదన్నా బిల్డింగ్స్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇన్కేస్ ఏమన్నా మండల్లో కూడా ఏదైనా ఉన్నా కూడా కానీ స్కూల్స్ కానీ దాదాపు 10-12 ఎకరాల ల్యాండ్ 249 సర్వే నెంబర్లు అక్కడ ఉంటుంది. ఇప్పుడైతే 3 ఎకరాల 25 గుంటల దాకా కబ్జా చేసినారు. అది ఏ విధంగానైనా సరే దాన్ని కాపాడాలని మేము మీడియా ద్వారా కలెక్టర్ గారికి అధికారులకి అందరికీ విన్నపించుకుంటున్నాం. అలాగే ఏం జరిగిందనంటే ఈ 5,877 గజాలు కాపాడుకోవడానికి ఇతను గతంలో ఏ రోజు అని అంటే మార్చి 2 తారీఖు రోజు వచ్చి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ అని చెప్పేసి కాంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చిండు. మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంప్లైంట్ ఇచ్చిండు కదా అని చెప్పేసి ఊర్లో గ్రామస్తులకు అందరికీ ఏం చేసిండు, డిఎల్పీ గారి దగ్గర కలెక్టర్ గారికి కాంప్లైంట్ తీసుకొని వీళ్ళంతా కూర్చొని మళ్ళీ ఒక 85 నుంచి 90 మందికి కామన్ పబ్లిక్ అంటే వాళ్ళు ఏదో పనులు చేసుకుంటే 150 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి నోటీసులు ఇప్పించి వాళ్ళు కట్టుకొని కూడా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. కామన్ పబ్లిక్ మనం ఎందుకు బలి చేయాలి? భయాందోళన మనం ఎందుకు సృష్టించాలి? నీ దగ్గర ఏదైతే ఉందో నీ మీద మేము కబ్జా చేసినామని మేము ఆరోపిస్తున్నాం. కబ్జా చేసినావు, దీంట్లో నీ దగ్గర మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. అవసరం అంటే దాన్ని నువ్వు ప్రూవ్ చేయి. కానీ భయాందోళన పెట్టి పబ్లిక్ని ఇబ్బందులు పెట్టవలసిన అవసరం లేదు. ఒక గ్రామ సర్పంచ్గా భర్తగా ఉన్నావు కాబట్టి ఇలాంటి చర్యలు కామన్ పబ్లిక్ మీద పెట్టకు. నోటీసులు ఇచ్చడం అనేది బంద్ చేసుకోవాలి. ఏదన్నా ఉంటే వాళ్ళని ఎవరు ఇల్లు కడుతున్నారు? మా దగ్గర ఒకటి ఇదిలకంటే శ్రీనివాస్ గౌడ్ అని ఇల్లు కడుతున్నాడు. ట్యాంక్ అని అంటున్నావు. వాస్తవానికి అవాస్తవాలు ఏందనేది అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా లేరా? నువ్వు వెళ్ళండి. నువ్వు పోయినావు, కంప్లైంట్లు ఇచ్చినావు, ఆపినావు. మేము ఒక 18 నెలల దాకా వర్క్ ఆపినాము. ఆపిన తర్వాత నువ్వు ఏడికి వెళ్ళినావు? కోర్టుకి వెళ్ళినావు, ఆర్డర్ తెచ్చినావు పని ఆపాలని. దాని మీదనే కదా మేము మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని కోర్టులో చూసుకుంటున్నాం. అది 130 గజాల డాక్యుమెంట్లు 70 గజాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాంట్లో ఇందిరం మిల్లు శాంక్షన్ అయింది. అదేదన్నా ఉంటే మీరు ఫర్దర్గా మీద ఏదైనా ఉంటే కోర్టు నుంచి మాకు ఏదైనా పంపిండి ఇష్యూ ఉంటే. అది ఇచ్చిపెట్టేసి కబ్జాలు చేస్తారు అని అమాయక ప్రజలను ఎందుకు భయాందోళన పుట్టిస్తున్నారు? తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తారు? కంప్లైంట్ ఇచ్చింది నువ్వు కాదా కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చినావు కదా. ఈ కామన్ పబ్లిక్ని ఇన్ని రోజుల సందర్భాలు 15-20 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకున్న వాళ్ళకైనా సరే ఆ రోజు నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఆపేయాలి కదా. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది.